అందరికీ నమస్కారం. ప్రాజెక్టు గ్రీన్ ఎర్త్లో భాగంగా ఈరోజు మనం కొత్తూరు పెద్దతాండ గ్రామంలోని ప్రైమరీ స్కూల్కి రావడం జరిగింది. వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది. My name is Balram Nayak. My school name is MPPS పెద్దతాండా. చెట్లను అందరూ నాటాలి. ఫ్రిడ్జ్లు ఎవరు వాడకూడదు. అలర్ట్ను ఎవరు వాడకూడదు. స్టీల్ బాటిల్ వాడాలి. ప్లాస్టిక్ బాటిల్ వాడకూడదు. కవర్స్ వాడకూడదు. కుర్కుర్లు తినకూడదు. ఎవరు బిస్కెట్ల కవరు ఎక్కడైనా డస్ట్బిన్ పడేయాలి. నీళ్ళు ఏమో స్టీల్ బాటిల్ తాగాలి. థ్యాంక్ యూ సార్. విష్ణు తలైవ ఛానల్ నుంచి వచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. అయితే ఈరోజు మీకు పర్యావరణం గురించి మాకు అవగాహన కల్పించి మా విద్యార్థులకు మంచి ఆలోచన రేకెత్తించి ఫ్యూచర్లో ఎలాంటి ప్లాస్టిక్ వాడకం నిషేధించాలి, తర్వాత అదేవిధంగా ఇంట్లో ఎలాంటి హానికర వస్తువులు వాడకుండా, ప్లాస్టిక్ వాడకుండా, ఇంట్లో ఫ్రిడ్జ్లు కానీ, తర్వాత ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన కూరగాయలు కానీ, తర్వాత వాటర్ బాటిల్ నీళ్ళు వాడకుండా, తర్వాత ఎక్కువ రోజులు మనం నిల్వ ఉంచాలని కూరగాయలు ఏం చేస్తాం అంటే అందరు వారానికి 2 వారాల కూరగాయలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. అది ఎలాంటి హాని కలగదు, కానీ బయటకు ఇచ్చిన తర్వాత ఒక్క రోజులో మొత్తం ఖరాబ్ అయిపోతుంది. దానివల్ల మన క్రీములు అవి వచ్చి హానికరం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో ఇవల్ల నిరోధిస్తే మనం ఎక్కువ కాలం బతుకుతాం. అదేవిధంగా ఈ ఫ్యాక్టరీల వలన వచ్చే పొగ వల్ల కూడా అందరికి ప్రజలకు కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వల్ల హాని ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఫ్యూచర్లో ఎక్కువ మొత్తంలో చెట్లు నాటితే ఈ వన మహోత్సవం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఊపిరితిత్తుల రోగాలు రాకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో చెట్లు నాటాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. వృక్షో రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ సార్ వారికి, టీచర్ వాళ్ళకి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.